వస్తున్నారేమో, నేనైతే బయటకు వెళ్ళాను, ఎక్కువ శాతం ఇంట్లో ఉంటాను. అప్పుడప్పుడు వస్తే షాప్ కాడ కూర్చుంటాను అంతే. అందు గురించి మీదేనా షాపు? మాదే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారా ఇక్కడ 20 ఏళ్ళకి అయిపోయింది, 23 సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నాను. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? నీళ్ళు అంటే నీళ్ళు వస్తున్నాయి కొంచెం మురుగ్గా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎవరిని అనడానికి ఏం లేదు అక్కడ. మంచినీళ్ళు తాగడం అంటే ఇప్పుడు మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కదన్నా, ఇప్పుడు దాంట్లో నల్ల నీళ్ళే తాగేస్తాం, ఫిల్టర్ చేసుకొని తాగుతాం. కొనుక్కొచ్చుకున్నంత సోమతి మా దగ్గర లేదు. ఇప్పుడు కదా డబ్బులు కట్టలేదు, ఫ్రీ కరెంట్ అన్నారు కానీ కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. మరి మీకు వస్తుందా ఫ్రీ కరెంట్? 200 యూనిట్లు సొంత ఇల్లా కిరాయా? సొంత ఇల్లే కొనుక్కున్నాం, కిరాయి కట్టలేక. అదేంటి రాందేం చేస్తాం, రావట్లేదంటే ఎవరికి ఇచ్చినా ఎవరు పట్టించు. మా షాప్కి వెళ్ళలేదు, ఇంకా మా ఇంటికేమి ఇస్తాడు. కటింగ్ షాప్ లో ఫ్రీ అని చెప్పారు, మా షాప్కే లేదు, మా ఇంటికేమి ఇస్తారు. తీసేసి కూడా. గ్యాస్ అంటే మాకు పొదుపులు వచ్చిందండి మాకు. మేము నా పేరు తప్పు పడ్డది అనేసి పైసలు కూడా వాడట్లేవు, ఒక అక్షరం తప్పు రాస్తారు వాళ్ళే. మరి దాన్ని సరి చేయించుకోలేదా? ఏమో అవుతుందో కాదో తెలియదు, ఏమని చెప్పాలో మేము, అంతే మా టెన్షన్. ఎవరని చెప్పాలి, ఎవరికి ఏమనడానికి లేదు ఇక్కడ. చెప్పిన సుత కోపాలే, మీరు అడుగుతారు కానీ చెప్పిన సుత కోపాలి కాబట్టి మేము ఎవరి గురించి బయటకి. అందరు బాగానే వస్తారు, వచ్చేటప్పటికైతే ఏదైనా ఆపదంటే అందరు ఊరికి వస్తారు.